సూర్యాపేట గడ్డరా సూర్యాపేట గడ్డరా రమేష్ రెడ్డి సైడ్ పోయి పెట్టమ్మా సైడ్ పోయి అసలు పోయి పెట్టు మేడం మేడం బాబా బాబా రమేష్ అన్న జరగండి జరగండి ఉచితంగా విద్యను అందించాడు భవన సూర్యాపేట ఏమైపోతుందో ఒక ఆలోచన విధానం వచ్చింది. ఆ తెలుస్తలేదు, ఆయన ఇబ్బందులు ఆడుతుంది. బీఆర్ పార్టీ ఏమైతుందో ఎక్కడ పోతుందో అనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు ఒక మొత్తం రాష్ట్రాన్ని అవినీతి పాలన చేసి ఒక కేసీఆర్ కుటుంబం
4 లక్షల కోట్లు అప్పు చేస్తే ఇవాళ 7 లక్షల కోట్లు అప్పు చేసిన టైంలో ఒక ఆశాకిరణం తెలంగాణ రాష్ట్రానికి ఒక రేవంత్ రెడ్డి రూపంలో వచ్చింది. టూరిజం గురించి అందరికి బాగా తెలుసు. మనకు కూడా ఇప్పుడు రమేష్ రెడ్డి గారు అదేవిధంగా మీరు ఎవరు కూడా పడాల్సిన అవసరం లేదు. ఇది ఆరంభం మాత్రమే. రమేష్ రెడ్డి గారికి మనకు ముందు రోజులలో రమేష్ రెడ్డి గారు మంత్రి, ఈ జిల్లా మంత్రి అయినాక మన పోరాటం ఆగదని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. 2023లో పటేల్ రమేష్ రెడ్డిని శాసనసభ్యుడిగా చూడాలనేది సూర్యాపేట ప్రజల యొక్క ఆకాంక్ష. అయినప్పటికీ అధిష్టానం వరకు ఆదేశానుసారం ఎవరికి టికెట్ ఇచ్చినా పనిచేస్తానని చెప్పి మన ముఖ్యమైన ధైర్యంతో క్రమశిక్షణతో గత అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల యొక్క విజయం కొరకు పనిచేయడం జరిగింది. నేను గౌరవిస్తా అని చెప్పి రమేష్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. మనవి చేస్తున్నా, ఈరోజు టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గా రమేష్ రెడ్డి పేరు అనౌన్స్ అయిందంటే సూర్యాపేటలో ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేస్తున్నా. అమ్మా, ఇంతకుముందు రాజన్న చెప్పినట్టు 2 సార్లు ఎమ్మెల్యే సీట్ మిస్ అయినాం, 2 సార్లు ఎంపీ సీట్ మిస్ అయినాం. మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని ఒక లక్ష్యంతో మనం ఓపిక సహనం పడితే ఈరోజు దానికి గుర్తింపుగా క్యాబినెట్ ర్యాంక్ ఉన్న ఈరోజు టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చిందని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇది ఆషామాషా పదవి కాదు. దీని ద్వారా మనం సూర్యాపేటలో ప్రతి కార్యక్రమాన్ని కూడా మనం చేసుకునే అవకాశం ఉంది. ఈనాడు ఈ పదవి ఇచ్చిన మన ప్రియతమ నాయకులు, మన నాయకుడు, మన ఆశాజ్యోతి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, దానికి సహకరించిన వేం నరేందర్ రెడ్డి గారికి, ఈ జిల్లా మంత్రులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, రాజగోపాల్ రెడ్డి గారికి, దామోదర్ రెడ్డి గారికి, సీతక్క గారికి, జిల్లా మన మంత్రిగా పనిచేస్తున్న తుమ్మల నాగేశ్వరరావు గారికి, టూరిజం మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు గారికి, అందరికీ కూడా మీ అందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. రేవంత్ అన్న ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ రాష్ట్రం మొత్తంలో కూడా మనం ఏది చెప్పినా కూడా అది సాధించుకునే దమ్ము మనకుందని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ప్రతి కార్యకర్తను, ప్రతి నాయకుల్ని కాపాడుకునే బాధ్యత నేను తీసుకుంటాను కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఎవరు కూడా ఎలాంటి అనుమానాలకు అక్కర్లేదు. సూర్యాపేటలో రేపు సర్పంచులుగా పోటీ చేసిన, కౌన్సిలర్గా చేసిన, ఈరోజు తప్పకుండా మన దామోదర్ రెడ్డి గారు కూడా ఇక్కడ నాయకునిగా ఉన్నారు. వారు కూడా మన ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయినారు. వారి సహకారంతో ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటాను కూడా నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడినా, ముఖ్యమంత్రి గారు కూడా అవసరమైన నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు మంత్రులందరూ కూడా మనకు చాలా సన్నిహితులు. మొన్న సీతక్క దగ్గరికి పోతే 10 కోట్ల రూపాయల రోడ్లు కావాలంటే కూడా ఇమ్మీడియట్గా శాంక్షన్ కూడా చేయడం జరిగింది. నిన్న మా టూరిజం డిపార్ట్మెంట్లో నేను మాట్లాడినప్పుడు కార్యక్రమాలను కూడా టూరిజం ద్వారా మనం తీసుకోబోతున్నాం. కాబట్టి అంబేతం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈనాడు మన అన్న రేవంత్ అన్న
6 గ్యారెంటీలు అమలు చేస్తానని ఆనాడు సోనియా గాంధీ గారు ఇందిరమ్మ రాజ్యం తెస్తా, తెలంగాణ ఆశలకు అనుగుణంగా, తెలంగాణ అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా ఏ అవసరం వచ్చినా నేను దగ్గర ఉండి ఇంత ముందు కన్నా ఎక్కువ నేను తీసుకుంటాను కూడా, బాధ్యత తీసుకుంటాను కూడా తెలియజేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున మరి యువ నాయకులు కానివ్వండి, ఎన్ఎస్సిఐ నాయకులు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, పెద్ద ఎత్తున స్వాగతం పలికిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. ఇంటర్నేషనల్ అనే సంస్థల భాగస్వాములు అందించాడు, స్థాయిలో భవనాలు దించాడు అవసరాన్ని.